మహబూబాబాద్ జిల్లాలో వేటగాళ్ల ఉచ్చులకు వన్యప్రాణులు బలవుతున్నాయి. దొరికితే దొంగ లేకపోతే దొర అన్న చందంగా అధికారుల పర్యవేక్షణ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా వన్యప్రాణుల వేట జరుగుతున్నా అధికారులకు తెలీదా అంటే తెలీదనే సమాధానం వస్తోంది. కొంతమంది ముఠాగా ఏర్పడి రాత్రుళ్లు అడవిలోనే మకాం వేసి వారు అనుకున్న పరిధిలో బైండింగ్ వైర్తో చుట్టూ ఉచ్చులు అమర్చి ఆ బైండింగ్ వైర్కు కరెంటు సరఫరా చేసి వన్యప్రాణులను హతమార్చుతున్నారు. ఇలా వన్యప్రాణులను హతమార్చి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. దొరికితే దొంగ లేకపోతే దొర అన్న తీరులో అడవిలో వన్యప్రాణుల వేట జోరుగా సాగుతోంది. ఇటీవల ఓ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులో పడి విద్యుత్ షాక్కి గురై ఓ జంతువు చనిపోయింది. ఇలా ఎన్నో జంతువులు మృత్యువాత పడుతున్నాయని ఫారెస్ట్ అధికారులు పలుమార్లు దాడులు చేసి వేటగాళ్లను హెచ్చరించినా వారి తీరు మారడం లేదని అంటున్నారు. అడవిలో పనులకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే వేటగాళ్ల ఉచ్చుల బారిన పడి ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అడవిలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనపడితే సమాచారం అందించి సహకరించాలని కోరుతున్నారు.